ఒక్క పిండితోటి 2 రకాల సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్లండి. అది కూడా మన ఇంట్లో ఉండే దోస పిండి అన్నమాట. దోస పిండితోటి వేడివేడి పునుగులు, అలాగే గుంట పొంగనాలు, ఈ రెండు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఈ 2 రెసిపీలని తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది దోసపిండి అండి. దోసపిండి ఇలాగ గట్టిగా ఉండాలి. ఈ పిండి కొంచెం పులిస్తే చాలా రుచిగా ఉంటాయి పునుగులు కానీ, అలాగే గుంత పొంగనాలు కానీ. దీంట్లోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేద్దాము. ఉల్లిపాయతో పాటుగా సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలని కూడా వేయాలి. అలాగే ఈ రెసిపీ మొత్తానికి సరిపడా అర స్పూను జీలకర్రని కూడా వేద్దాము. అలాగే దీంట్లోకి 1 స్పూను కారము, అలాగే 3/4 స్పూను ఉప్పుని కూడా వేద్దాము. ఈ ఉప్పు కారం అన్నీ కూడా బాగా పిండిలోకి కలిసేలాగా కలపాలి. అలాగే మంచి కలర్ కోసం ఇక్కడ నేను 1/2 స్పూను కన్నా కొంచెం తక్కువ పసుపుని కూడా వేస్తున్నానండి. ముందుగా ఈ పిండంతా కూడా బాగా కలిసేలాగా కలుపుదాము. పిండంతా కూడా ఇలాగ బాగా కలిసేలాగా కలిపాక స్టవ్ మీద ఇలాంటి బాండి ఏదైనా వెడల్పు గంటిది పెట్టుకోండి. దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను కూడా యాడ్ చేసుకోండి. ఈ నూనెంతా కూడా బాగా వేడయ్యేలాగా వేడి చేయాలి. వేడయ్యాక ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పునుగుల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేయటమే. ఇలాగా చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి. మీకు చాలా బాగా వస్తాయి పునుగులన్నీ కూడా క్రిస్పీగా, సూపర్ టేస్టీగా. ఇలాగ వేసుకున్న వాటిని అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నూనె మొత్తాన్ని కూడా తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. చూసారా ఎంత ఈజీగా మనం పునుగుల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో, అది కూడా దోసల పిండితోటి. క్రిస్పీ దోసపిండి పునుగులు తయారైపోయినాయి కదండి. దీంట్లోకి కారపొడి, నెయ్యి లేదా ఏదైనా పచ్చడి పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి సేమ్ పిండితోటి మనం గుంత పొంగనాలని వేసుకోవటం. ఈ పిండి కొంచెం థిక్గా గట్టిగా ఉంది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకొని దోశలకి మనం పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే కలిపితే సరిపోతుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి. పిండి రెడీ అయిపోయింది కదండి. సేమ్ ఇప్పుడు ఈ పిండిని మనం గుంత పొంగనాల ప్లేట్లోకి వేసేద్దాము. మనం ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సేమ్ టు సేమ్ ఇలానే వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఈ గుంతల్లోకి కొంచెం కొంచెంగా ఆయిల్ని మొత్తానికి అప్లై చేద్దాము. ఇలాగా మొత్తం వేసాక ముందుగా మనం తయారు చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండి మొత్తాన్ని కూడా ఈ హోల్స్లోకి వేసేయటమే. మీకు దోస పిండి వీడియో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా ఈజీగా మీరు ఇంట్లోనే దోశలకి పిండిని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం వేశాక మళ్ళీ దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికేలాగా చూడాలండి. 6 నిమిషాల తర్వాత మనం చూస్తే పైన పిండి అంతా కూడా బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం ఇలాగ రివర్స్ సైడ్కి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. ఎంతో టేస్టీ అయిన దోసపిండితోటి 2 రకాల రెసిపీలు తయారైపోయినాయి కదండి. ఇవి మనకి 2 వైపులా కూడా బాగా ఫ్రై అయినాయి చూడండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. మీరు కూడా ఈ 2 రెసిపీలని తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఏమన్నా ఎక్స్ట్రా నూనె ఉందనుకుంటే తీసేయండి పక్కకి. దీంట్లో కూడా కారపొడి, నెయ్యి పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.